వేట్లపాలెం పెను విషాదంలో ఓ వ్యక్తి మాత్రమే బ్రతికి బయటపడ్డారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఏం జరిగిందండి నిన్న? అంటే ఆ సమయంలో అసలు లోపల ఎంతమంది ఉన్నారు? మీరొక్కరే, నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సివియర్‌గా ఇంజ్యూర్ అయ్యారు. చాలా మంది చనిపోయారు. కానీ మీరొక్కరు మృత్యుంజయుడిగా బయటపడడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగిందండి? మేము 1 గంట టైంలో భోజనానికి లేచాం మేడం. తగ్గనే భోంచేసి మళ్ళీ 2 గంటలకు మళ్ళీ డ్యూటీ ఎక్కుతాం. సరే అని 2 గంటలకి ఎక్కామండి డ్యూటీ. ఎక్కి అంటే 4 షెడ్‌లు ఉంటాయి. 4 షెడ్‌లో షెడ్‌కి ఒక 6గురు అలా చొప్పున ఉంటాయి. మా షెడ్‌కి వచ్చి 6గురు ఉన్నాం. మిగతా షెడ్‌లోళ్ళు ఎవరు షెడ్‌లో వాళ్ళు టైం అయిపోయిందని వెళ్ళిపోయారండి ఎవరికి కానీ ఒక షెడ్‌కి వెళ్ళరండి, ఎవరికి ఆళ్ళు వెళ్ళరు. ఏ షెడ్‌లో పని వాళ్ళు ఆ పనిలోనే ఉంటారు. సాయంత్రం కూడా వెళ్ళేటప్పుడు ఇంకా అలా అలా వెళ్ళిపోతారు తప్ప ఒక షెడ్‌లోకి వెళ్ళరు. సంబంధం ఉండదండి. కేర్ బాగానే తీసుకుంటారండి, ఓనర్ కూడా కేర్ బాగానే తీసుకుంటారు. ఉదయం నుంచి మనతోనే ఉంటారండి ఆయన. వెళ్ళి పని నుంచి వెళ్ళేదాకా మనతోనే ఉంటారండి. భోజనం కూడా ఇంటికి వెళ్ళరండి, కేర్ తెప్పించుకుంటారు. బాగానే చేస్తారు, కేరింగ్గా ఉన్నాను. మేము ఈ చివరి షెడ్లో ఉన్నాము, అప్పుడే కూర్చున్నాం కదా. ఈ పక్కన మా ఎదురుగుండా ఒక షెడ్ ఉంటుంది. ఆ షెడ్ కానించి శబ్దాలు ఇంక అన్నీ రావడంలో మా షెడ్ మీద పడిపోయింది. మేము అంతలోకి నేను ఇంకో అబ్బాయి మంచినీళ్ళు తాగుదామని లెగిసామండి పైకి. ఇంక లేయడంలో ఇలా రావడంలో ఇంకా మేము నుంచుని ఉన్నాం కదండి, ఇంకా పరిగెట్టుకుని మళ్ళీ పడిపోవడంలో ఇంక వచ్చేసాను అక్కడి నుంచి. మిగతా వాళ్ళు మరి ఇంకా ఎలా వెళ్ళారో మనకి టెన్షన్లో చూడలేదు మేము. మీరు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసారా? అంటే మళ్ళీ పడిపోతే మా ఫ్రెండ్స్ వచ్చి తీసుకొచ్చి గొట్టు మీద తీసుకొచ్చారు. మొత్తం ఆ టైంలో ఎంతమంది ఉన్నారండి అక్కడ? మొత్తం ఎంతమంది పని చేస్తున్నారు? ఉంటారండి 20 మెంబర్స్ దాకా ఉంటారు. రోజు ఎంతమంది పని చేస్తారండి అన్ని షెడ్యూల్లో కలిపి? ఉంటారు అంటే మేము వేరే షెడ్లోకి వెళ్ళమండి, ఎంతమంది ఉంటారో. ఇప్పుడు వచ్చి నేను వేరే షెడ్లోకి కూడా వెళ్ళలేదండి. ఇంతకు ముందు కూడా ఇంతటి పెద్ద బ్లాస్ట్లు అనేవి ఎప్పుడు జరగలేదు. గతంలో జరిగిన చాలా తక్కువ మంది చనిపోవడం ఇలాంటివి మనం చూసాం. అసలు ఏం కారణం అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు? మీరు అక్కడ ఉన్నారు ఆ టైంలో, మీరు ఒకరు బ్రతికి బయటపడ్డారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏం జరిగిందంటే మనం అంటే ఆ షెడ్లోకి మనం వెళ్ళమండి. అదొకటి. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయని అంటే ఏ విధంగా అంటే రేపు కొంచెం జాతర టైంలో కాల్పు సమయం ఉందండి. అదే జాతరలో కాల్చే కాల్ప్స్ ఆ సామాన్లు చేస్తున్నారండి, కాల్పు సామాన్లు అంతేండి. అలా అక్కడైతే 12 మంది దాకా కాల్పు సామాన్లు చేస్తున్నారండి. చేయడంలో మేమమ్మ ఈ చివర ఉన్నాం. అంతే జరిగింది. స్టాక్ అయినా ఉన్నా అక్కడ ఉండదండి, అదన్నా సపరేట్గా ఉంటుందండి. షెడ్లో సపరేట్ షెడ్లో ఉంటుంది. స్టాక్ ఉన్నా అక్కడే ఉంటుంది తప్ప మన దాకా రానివ్వదు. కేర్ఫుల్గానే ఉంటారండి. మరి ఎందువల్ల జరిగిందో మనకి. అంటే ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది కదా, చాలా దూరం వరకు కూడా ఆ శబ్దం వినిపించిందంటూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద శబ్దంతో ఇంత పెద్ద బ్లాస్ట్ ఎప్పుడు జరగలేదు అంటున్నారు. మాకు తెలియదండి పూర్తిగా. అంటే నేను మొన్న రీసెంట్గా వెళ్తున్నానండి, 1 సంవత్సరం పాటు నుంచి వెళ్తున్నాను అంతేండి. అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాళ్ళకి మాత్రమే గాయాలయ్యాయి. కాళ్ళకి ఇక్కడ అంటే కాలిందా అక్కడ? కాలింది. మీరు అక్కడ నుంచి పడిపోయారా వెనక్కి వచ్చి? అదే పంట చేనులు ఉంటాయి మేడం. అది అలా జరగగానే మా షెడ్ మీదకి వచ్చినాయి కదండి మొత్తం. రావగానే ఇంకా మేము మంచిగా తాగి అక్కడ వదిలేసి పరిగెడిస్తాం, పంట చేనులో పరిగెడిస్తాం. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన షెడ్ వైపు వెళ్లకుండా ఇటువైపు పంట చేనులో వెనక్కి పడిపోయి వెళ్ళిపోయాము. అప్పుడు గోడ ఉంటాయి కదండి, గోడలో చుట్టుకుని ఆ గోడ తగిలేసి మొత్తం రాసిపోయింది. ఎవరైనా అధికారులు వచ్చారండి? వచ్చారు. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అలా ఏమీ రాలేదు. సో చూసారు కదండి, పెను విషాదం నుంచి బయటపడ్డ మృత్యుంజయుడనే చెప్పుకోవాలి. దాదాపు 23 మంది సజీవ దహనమయ్యారు. 9 మంది కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఉన్నారు. దాదాపు 90% కాలిన గాయాలతో వీళ్ళంతా కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. వీళ్ళ పరిస్థితి విషమం అంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకే ఒక్కడు అక్కడ జరిగిన సంఘటనని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఈయననే చెప్పుకోవాలి. తిరిగి పాక్షికంగా గాయాలు కావడంతో పాటు అక్కడి నుంచి బయటపడే క్రమంలోనే ఈ చేతికి గాయం కావడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈయన పరిస్థితి అయితే నిలకడగానే ఉందంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే తినని ఆదుకునేందుకు కానీ, తినికి సాయం చేసేందుకు కానీ అధికారులు ఎవరూ కూడా రాలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.
కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ సుమన్ టీవీ వేటలపాలెం.